ఎట్లా వంట మీకు తెలిసిందేనే. నిన్న మొన్న తలకాయ బొక్కల కూర అది దండిన చిత్ర విచిత్రాలు అయిపోయినాయి. అది ఎగ్ రైస్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ జీరో నుంచే ఏదైనా స్టార్ట్ అవుతుంది అంటారు కదా. ఇప్పుడు ఈ చిన్న చిన్న వంటకాలతో పెద్ద పెద్ద వంటకాలు చేసి పెళ్లిలో కూడా చేయడానికి పోతాను నేను. పెద్ద పెద్ద వంటకాలు చేసి పెళ్లిలో కూడా చేయడానికి పోతాను నేను. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? ఫ్రెష్ మా చిన్నకైతే పోయి రౌతులో మీద బియ్యం పెట్టేస్తలే. తీస్తున్నా. అబ్బా నువ్వు సూపర్ రా. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా అనుకుంటున్నా. అయితే ఆల్రెడీ మీరు తమ్మునే చూసే ఉంటారు కదా. అయితే ఇలా మనం ఏం ఫుడ్ చేస్తున్నామని అంటే లచ్చవ్వ, తను, లిఖిత వీళ్ళందరి ఇంటికని ఇప్పుడు అంటే హాలిడేస్ కదా, సెలవులు వచ్చినాయి కాబట్టి మేము ఇక్కడ నుంచి మేము 4-5 కలిసి ఫుడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా వంట మీకు తెలిసిందేనే. నిన్న మొన్న తలకాయ బొక్కల కూర అది దండిన చిత్ర విచిత్రాలు అయిపోయినాయి. అది ఎగ్ రైస్ చేస్తానా. అది కూడా మేము 4 కలిసి మన బర్లకాడ చెట్టు ఉంది కదా, చింత చెట్టు, అడుకోయి చేద్దాం అనుకుంటున్నా. ఇక నాకన్నా ముందు వీళ్ళు కొన్ని పనులు చేసేసిర్రు. ఇప్పుడైతే నేను ఇవన్నీ రెడీ పెట్టినా. మీరే రెడీ పెట్టి ఉల్లిపాయలు, మిరపకాయలు, కొత్తిమీరకు, ఎల్లిపాయలు ఇవన్నీ మేము ఒక ప్లేట్ లో తీసుకున్నాం. ఇగో కారం, ఉప్పు, నూనె, పసుపు, ఇక మసాలాలు, ఈ కంచుడు, ఇవన్నీ కొన్ని బియ్యం తీసుకున్నాం. అంటే మా 4 మందం. ఇక అక్కడనే అన్నం వండుతా, అక్కడనే ఎగ్ రైస్ చేస్తా. ఇక ఉన్నట్లు లెక్క అవుతుంది కావచ్చు. అసలు చిన్న పిల్లలు భయం అవుతుంది. భైరవా ఏం కాకుండా చూసుకో తండ్రి. పోదామా? మేము అక్కడనే మా చెట్టు కిందకో చేస్తాం. అయితే మామిడి చెట్టు కిందకి పోదాం అనుకున్నాం కానీ ఫస్ట్ ఇది ఎట్లుంటది, ఇది సక్సెస్ అయింది అనుకోర్రి. నెక్స్ట్ మామిడి చెట్లకు పోయి ఇక్కడ నుంచి ఇక చికెన్, మటన్ అంటే ఇక పెద్ద వంటకాలు చేస్తాను అన్నమాట. ఇప్పుడు చిన్న కాబట్టి మొట్టమొదటిసారిగా చిన్న ప్లేస్ లకు పోయి చేయాలి. పారిపోదాం. కాలు సుర్రు అంటేనే చెప్పులు వేసుకోవాలి. అయితే ముచ్చట ఏంటంటే మా దగ్గర అల్లం లేదు. మా నాన్న నడుకొచ్చుకుంటా ఇప్పటి మందం. మళ్ళీ కొనుకొచ్చినాక కళ్ళకు పెడతా. అయ్యో ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాం ఆఫీస్ కాడ. ఇది మాదే ఆఫీసు. ఇక్కడ అన్ని పెట్టుకున్నాం. అక్కడ ఏంటంటే ఎండ వస్తుంది. అక్కడ చింత మొత్తం కొట్టారు కదా, ఆ చింతకు ఆ ఎండ దగ్గర బాగా వస్తుంది. ఎట్లా ఉంటుందో అని ఆలోచించుతున్నాం. వేరే కట్టెలు ఇస్తారా ఇలా కూర్చొని అన్ని ఎల్లిగడ్డలు అన్ని పోయాలి. ఫస్ట్ పొయ్యంట పెడదాం. పొయ్యంట పెట్టి ఫస్ట్ బియ్యం పెడతా. బియ్యం పెట్టిన తర్వాత అన్నం ఉడికేలోపు ఇవన్నీ ఎల్లిగడ్డ ఇవన్నీ కోసుకుందాం. ముందుగాలైతే బియ్యం కడుక రావాలి. ఈ బియ్యం కడుకొచ్చే ముందు దీనికి మట్టి పెట్టుకోవాలి. మనం ఎట్లా పెట్టుకున్నాం? ఫస్ట్ కంచుట్లే అక్కడ గిన్నె తెచ్చుకున్నాం. ఆ గిన్నెలో బియ్యం వేసుకో. చిన్న ఇప్పుడే మట్టి పెట్టకు. ఫస్ట్ మట్టి పెట్టినాకనే బియ్యం కడగాలి. మట్టి పెట్టుకురా అక్కడ జలవాలి. మేము గింతంత మంది కాబట్టి గిన్నెనే తెచ్చుకున్నాం. ఎందుకంటే అది ఫెయిల్ అయితే పాస్ అయితే తెలియదు. అక్కడ తను కష్టాలు చూడరు. తను చాలా దారా తిడతారు. వీడియోనైతే పోయి పెట్టారు కానీ బాగా జాగ్రత్తగా ఈ వీడియో తీస్తున్నాం. ఎందుకనంటే గింతంత మంట గిట్ట పక్కకు జరిగిట గడ్డి గిట్ట అంటుకుంది అనుకోర్రి, ఆ గడ్డనే మమ్మల్ని నూకెత్తారు వీళ్ళు. కడుగురా మనం కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటున్నాం కాబట్టి అందుకే మట్టి పోసుకోవాలి. గారి తను ఏమో చేస్తుంది. తను నేను అందుకే అక్కడ అడుగుదాం అంట ఇనలేదు. మెల్లగా ఉన్న బియ్యం కథం అయితే మంట పెట్టినంటవా? అయ్యో పోయి రావుతులు. అవును పెట్టన్నా. చిన్న ఆనియన్స్ కట్ చేయమంటావా? ఆనియన్స్ అవుతున్నాయి. తను చిన్న పొరగాళ్ళని జగ్గేసుకుంటున్నావు. చిన్న
కోసుకుంటుండే మిర్చి గివి అమ్మా వెళ్ళిపోయింది తీస్తాను పెద్ద పెద్ద వంటలు చేస్తున్నట్టు చెప్తారు. తీసేయండి ఇటు చూడరే నమ్మకం చూడరే. కాటికే పెట్టినాం స్ప్రెడ్ అయింది. ఇప్పుడైతే అన్నం అయితే రెడీ అవుతుంది. అమ్మయ్య బియ్యం అయితే పొయ్యి మీద పెట్టిన. నేను అంతసేపు ఉల్లిగడ్డలు పోతా నాకే చాలా కష్టం ఉల్లా, నన్ను ఎవరు చేసుకుంటారా కానీ చాలా కష్టం. ఇప్పుడు పేగు అయ్యో పేగు పచ్చళ్ళు తీసుకురాలి మనం. నువ్వే ఈ చేస్తున్నావు. అన్నమయ్య లోపల మనం అక్కడ లచ్చవ్వనేమో ఆనియన్స్ కట్ చేస్తుంది, తను ఏమో మిరపకాయలు తోడుతుంది. ఇలా ఈ వీడియో అంతసేపు వాళ్ళని పోయి తేవాలి పేగన్న పట్టుకురాను. ఎగ్ రైస్లకి ఉల్లిగడ్డలు బాగా కోసుకుంటే మంచిగా కమ్మ టేస్ట్ వస్తుంది. వాళ్ళకి అక్కడ పొయ్యి కింద మంట పెడుతుర్రు అన్నం కింద. అక్కడ అన్నం అవుతుంది, ఇక్కడ నేను ఇవి రెడీ చేస్తా అంటే ఇవరకు వాళ్ళే చేసిరు పిల్లగాళ్ళు. మేము చేసుకునేవి కానీ ఇలా మావకు మధ్యలోకి వచ్చింది ఒకసారి వచ్చి అట్లా ఆ గాడి పత్తి భయం అయింది నాకు. ఆయనతో దీనికన్నా అంటుకుంటే ఎట్లుంటుంది ఇలా. ఫ్రెండ్స్ మా చిన్నది ఇచ్చేది మనం తీసిపోయింది మా అవ్వ ఇసుగా మీరమ్మను రా, నేను గింత తయారైనా మా చిన్ననే నేను ఎందుకంటే దొడ్డి పెడితే బాగా మండుతుంది కదా అని. బాగా సేపు మాడుతుంది నిజంగానే. నీళ్ళ బాటిల్ కొత్తిమీర కూడా పోసిలా డైరెక్ట్ వేసేద్దాం ఇవ్వమన్నా. చెప్పలేము. వాటర్ రాలుతున్నా మంట చల్లారిపోయింది. తినటానికి రాడా అబ్బా? నా బిడ్డ ఎట్లాంటి ఇది నేను ఎట్లా తినాలి అనుకుంటా రాడా? కరెక్ట్ ఏమన్నా ఇవన్నీ చూపెద్దాం పట్టు అది మళ్ళీ దించి అదే ఘాట్ లేక ముందు వేయండి. ఇంకా పెగి రప్ప పెడుతుంది అదంత మట్టి మరి అంత మట్టి. అన్నం అయితే అయింది, దించుతుంది. అందరు ఇక్కడ మా బాబు కూడా వచ్చిండు నన్ను చూడడానికి. అంటే ఎట్లా సీర మెల్లగా అగ్గి భయానికి వచ్చిన లేకుంటే మన దీంట్లో ఏం లేదు. చిన్న పెట్టాలి కింద పెట్టాలా? పెట్టుకో అక్క. కింద పెట్టు. ఇది చల్లారాలి ఫస్ట్ అన్నం. అది గోలే వరకు చల్లారు. ఏ అట్లా అవన్నీ ఇప్పుడైతే ఎగ్ రైస్ అయితే స్టార్ట్ చేద్దాం. అన్నం అయిపోయింది, కిందనో మీదనో పడైతే అన్నం వండేసిన. అంటే చెప్పులు ఎందుకు వేసుకున్నా అనుకున్నారు అంతా, నా కాళ్ళ మట్టి అంతా అట్లా పడుతుందేమో అని వేసుకున్నా. అంటే తప్పుగా అనుకోద్దు, చెప్పులు వేసుకొని వంట చేస్తుందా అని అనద్దు. చీర మట్టి అంతా అది చేపలకు పోతాను. మా అవ్వ మంచిగా కూర్చుంది. కట్టె పుల్లలు ఇరా రెండు. ఫస్ట్ నూనె ఇది ఇది ఇప్పుడు అగ్గి కొట్టుకోపోతుంది, అదే భయం. ఇది కంచుడు కాలిన తర్వాత నూనె పోసుకోవాలి మొదగాలు. అంటే నేను మమతక్క ఎత్తే చూసిన ఆవిడ తీసుకున్నా నూనె. ఇక జీలకర్ర ఆవాలు వేయరు. ఎల్లిపాయ ఉల్లిగడ్డలు మేము ఈ చిన్న చిన్న కవర్లలో కట్టి తెచ్చుకున్నాం. ఆవాలు ఉన్న జీలకర్ర ఎటుదే అవి చిన్నట్టే మొన్న ఇవి వేయద్దు ఉల్లిగడ్డలు మెల్లగా. అవి సిల్తాయి చిన్న దూరం ఉంటాయి. ఫస్ట్ అలా వాటర్ ఉంటుంది. ఉల్లిగడ్డ వేసుకోవాలి. అంటే కొత్తిమీర కూడా ఇందనే కలిపినాను. అది ఇరిచెంచి అందులో వాటర్ కనుక ఏం కాదు. దాంట్లో ఎల్లిపాయలు సుతా వేసాను నువ్వు కొన్ని. పసుపు ఉప్పు కారం ప్లస్ మిరపకాయలు అల్లం మిరపకాయలు వేసిన అల్లం వేసి మర్చిపోయింది. మిరపకాయలు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంటే మనకి టేస్ట్ ఉంటుంది. అల్లం మిర్చి దగ్గరికి రా. ఇన్నది గోల్ లెక్క పుట్టితే పసుపు ఏంటిది అందరు చెప్పండి. పసుపు ఫస్ట్ గోల్ లంకర అయితే కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. మేము ఈ పేపర్లలో కట్టుకొచ్చుకున్నాం.
కట్టెలు అయిపోయినాయి. కొంచెం లైట్ గా అల్లం తీసుకున్నాం. ఆల్కల్లం కలుపుతాం. లవంగాలు 2 యాలకులు ఎత్తున్నా. నేను ఎగ్ రైస్ వేసుడేమో గానీ నాకు అందరు సపోర్ట్ చేస్తారు. మా బాప అక్కడ కట్టెలు ఇచ్చాడు, మామి ఇక్కడ నుంచి ఎప్పుతాంది. అందరు చేస్తారు గానీ నేను సొంతంగానే చేస్తాను, ఎందుకంటే నేర్చుకోవాలి తప్పది. ఆలక్కాయ లవంగాలు ఫస్ట్ ఉల్లిగడ్డ మిరపకాయలు కొత్తిమీర ఆకు అల్లం పసుపు అన్నీ వేసేసిన తర్వాత ఇవి వేసుకుంటాను. అట్లా 2-3. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా నేను. అయితే నేను కారపొడి ఎత్తున్నా. కారపొడి వేసిన తర్వాత మనం ఎగ్ కొట్టి పోసుకోవాలి. ఎగ్ కొట్టి పోసుకున్న తర్వాత ఆ ఎగ్గుని మొత్తం చేసి మా చిన్న ఎగ్స్ కొట్టేసింది. ఎగ్స్ అయితే ఇందులో కొట్టేసిన. కొంచెం కారపొడి తక్కువైనట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ కర్రీ లాగానే అవుతుంది. ఇట్లా మనం రైస్ వేసుకోవాలి. కొద్దిగా రైస్ కర్రీ చీర అయింది. ఎగ్ చెప్పు. అందరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు, మేము చేసుకునే విధానంగా చేసిన. ఇలా రైస్ అయితే ఎత్తున్నా నేను. ఇప్పుడు దగ్గరికి రావచ్చు. కాలుతుందా? మెల్లగా ఇప్పుడే కాదు. మనం కష్టపడ్డందుకైతే ఎగ్ రైస్ అయితే మంచిగా అయింది. మాత్రం భలే వస్తుంది. చిన్న గింత మసాలా అయితే మంచిగా ఉంటది. మసాలా వేసుకుంటున్నా. కొంచెం ఘాటు ఉండేది అందుకు. ఇంకొంచెం తీసుకురా. మొత్తానికైతే ఎగ్ రైస్ అయితే కింద మీద పడైతే వేసేసిన. ఈ గాడుపుకు బాబు అవ్వ అందరు సపోర్ట్ చేసిరు, పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేసిరు. ఇప్పుడు ఇక అయింది. తిన్నాక వీళ్ళ పరిస్థితి ఎట్లుంటో చూద్దాం. ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకొద్దాం పిల్లలకి, ఎందుకంటే హీట్ అంటే ఇది వేడిది కదా, హాట్ ఉంటుంది కాబట్టి కొంచెం కూల్ లో కూడా ఉండాలి తిన్నాక. పిల్లలు పోటీ పెట్టవా? థమ్స్ అప్ తెచ్చుకున్నాం. ఎండకు కెమెరా ఎట్లా అవుతుంది. మెల్ల దుమ్ము. మొత్తానికి అయితే ఎగ్ రైస్ అయితే రెడీ చేసిన. పిల్లలకి థమ్స్ అప్ కూడా తీసుకొచ్చిన. ఇక ఎట్లుంటదేమో నాకు తెలియదు, ఫస్ట్ టైం. అరే ఎట్లున్నది తినాలరా. తనుశ్రీ ముఖం వేరే అయింది ఇప్పుడే. తినాలే. రెడీ. ఫస్ట్ అన్నం తినుర్రి. తిన్న తర్వాత వేడి వచ్చినప్పుడు ఇది థమ్స్ అప్ తాగుదురు. లిఖిత నీదే కదా. పెడుతున్నా. ఫస్ట్ లిఖితకి వేసిన. ఇంకొర లిఖిత నీ ఆనియన్స్ అది తీసుకో. లచ్చవ ప్లేటు. పాపం వీళ్ళు అప్పటి నుంచి ఆకలితో ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ కదా మనం బయటకు వచ్చి ఫస్ట్ వండినప్పుడు అది ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో మనకు తెలియదు. అందుకని చెప్పేసి చిన్న ట్రై చేసిన. ఫస్ట్ టైం మమతక్క లేకుండా. ఎట్లా నిజంగానా? రియల్. థ్యాంక్ యూ. తను ఇటీ బెట. తను ముఖం అయితే వెలిగిపోతుంది. తనకే దింపావా కెమెరా. ఆగలేదు కదా తను. అయ్యా ఎంత తినవా? నాకు అది నాకు మళ్ళీ దురద పెడుతుంది. ఎట్లా తింటావాలే. అలా కొంచెం నిజంగా మంచిగా ఉందా టేస్ట్? ఉప్పు కారం అంత ఓకేనా? తను కొంచెం ఉప్పు సప్పగా ఉంది కదా. ఎందుకనంటే ఎగ్స్ 2 వేద్దాం అనుకున్నా కానీ ఇక మళ్ళా ఎందుకు మంచిగా 2 వేస్తే ఉంటుందా ఉండదని వేసిన. కమ్మ ఉందా? ఒక్కొక్కరు పోయిర్రి. మీరు పోయిర్రి. మను మిస్ అయింది, రక్షిత మిస్ అయింది. మంచి ఉందానే లచ్చి. మరి లచ్చి మెచ్చిందంటే ఇక మొత్తానికి అయితే కంప్లీటెడ్. మా పిల్లలు తిన్నారు. నాకు 100కి 1 మార్క్ ఇచ్చిర్రు ఈ ఎగ్ రైస్ కి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. మీ అమూల్యమైన టైం నాకు కేటాయించి నా ఎగ్ రైస్ ని మీరు తిన్నందుకు 1 మార్క్ అయితే సంపాదించిన నేను. పోతుర్రా? అయిపోయిందా? మళ్ళీ ఎప్పుడు వస్తా తినడానికి? రేపా? రేపు ఏం చేయమంటారు మీకోసం?
చికెన్ బిర్యానీ మమ్మీని చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆ? బిర్యానీ ఎగ్ బిర్యానా? ఇది ఎగ్ రైస్ కదా, ఎగ్ బిర్యానీ అంటే బాస్మతి రైస్. ఓకే, డూ సబ్స్క్రైబ్ అవ్వ బాబు ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకూడదు. అవ్వ బాబు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.